హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. నాకు కామెంట్స్ వస్తున్నాయి లైక్ ఆహ్, నంబర్స్ ఎట్లా నేర్పించాలి? రైమ్స్ ఎట్లా నేర్పించాలి? ఆల్ఫాబెట్స్ ఎట్లా నేర్పించాలి అని కదా! సో, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందల నేను దీన్ని సీరీస్‌లో చేయాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సిన మెటీరియల్ ఏంటి అని చూపిస్తాను. క్యాండీ కోసం నేను డీఐవై బుక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా! సో, వాటిలతో పాటే కొంత మెటీరియల్ కూడా నేను తీసుకున్నాననమాట. సో, అది ఏంటి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏదైనా నేర్పించాలి అనంటే డెఫినెట్‌గా కొన్ని కొన్ని అయితే మన దగ్గర ఉండాలనమాట. సో, మీలో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను ఎక్కువ కూడా ఏది పర్చేస్ చేయను. చాలా చాలా ఇంపార్టెంట్ అంటేనే నేను పర్చేస్ చేస్తాను. లేదంటే నేను ఆహ్, చాలా వరకు డీఐవైస్ చేసేకి ట్రై చేస్తూ ఉంటాను కదా! సో, దానికోసమని నేను కొంత మెటీరియల్ అయితే షేర్ చేస్తున్నాననమాట. ఈ మెటీరియల్ లింక్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే లైక్ నేను హోమ్ స్కూలింగ్ సీరీస్ చేశాను కదా! సో, హోమ్ స్కూలింగ్ చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు 2-3 ఇయర్స్ లోపల మీరు హోమ్ స్కూలింగ్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఇది తీసుకోండి. లైబ్రరీ కిట్ అన్నమాట. ఇదేంటంటే లైక్ సో, ఇదుంది కదా! 'లిటిల్ లైబ్రేరియన్' మై ఫస్ట్ సెట్ ఆఫ్ 10 బుక్స్ అన్నమాట. సో, ఇందులో 10 ఒస్తాయి. అండ్ ఏమేముంటాయంటే లైక్ ఆల్ఫాబెట్స్, బర్డ్స్, జంగల్ యానిమల్స్, ఫ్రూట్స్, కలర్స్, నంబర్స్, ఫార్మ్ యానిమల్స్, షేప్స్, వెజిటబుల్స్, వెహికల్స్ అన్నమాట. సో, ఒకవేళ మీరు మేమేమి హోమ్ స్కూలింగ్ ఏమి చెయ్యము. జస్ట్ నార్మల్‌గా 2 ½ ఇయర్స్‌కి అట్లా స్కూల్‌లో వేసేస్తాము అనంటే మాత్రం వెనకాల చార్ట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదా! ఇలాంటి చార్ట్స్ కానీ లేదంటే ఫ్లాష్ కార్డ్స్ వస్తాయన్నమాట సెట్. అవి తీసుకున్నా సరిపోతుంది. బట్ పర్టిక్యులర్‌గా స్పీచ్ డిలే ఉన్న పిల్లల కోసం ఇలాంటి సెట్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి మనం చాలా వరకు ఎక్కువ వర్డ్స్ నేర్పించాల్సి ఉంటుంది కాబట్టి, మనం ఇలా పిక్చర్ ఐడెంటిఫికేషన్ చూపించి వర్డ్స్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు వర్డ్స్ ఎక్కువ నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటూ మనం మామూలుగా మాట్లాడే మాటలు కూడా వాళ్ళు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. సో, దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి గుడ్ హ్యాబిట్స్ అన్నమాట. సో, ఇది నేను క్యాండీకి యూజ్ చేస్తాను. సో, గుడ్ హ్యాబిట్స్ బ్రష్ చేయటము, ఎక్సర్‌సైజ్ చేయడము, తర్వాత బేతింగ్, తర్వాత కోంబింగ్ హెయిర్. సో, ఇట్లా గుడ్ హ్యాబిట్స్ బుక్ అయితే ఇదేంటంటే పిక్చర్ రిప్రజెంటేషన్ అన్నమాట. చాలా బాగా గుర్తుంటుంది. మనం ఓరల్‌గా ఎన్ని సార్లు చెప్పినా పిల్లలు గుర్తుపెట్టుకోలేరు. సో, మనకు కూడా చూడండి ఏదైనా పిక్చర్ ఉంటే చాలా ఎక్కువగా గుర్తుంటుంది కదా! థియరిటికల్‌గా చెప్పుకోవాలన్నా కూడా పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఉంటే చాలా బాగా మెమరీ గుర్తుగా ఉంటదన్నమాట. సో, అది ఒకటి. తర్వాత నర్సరీ రైమ్స్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా చాలా వరకు పిల్లలు 'కోకోమెలన్' అది చూస్తూ ఉంటారు కదా! ఆ 'కోకోమెలన్‌లో' ఉన్న రైమ్సే ఉన్నాయన్నమాట. బట్ విత్ పిక్చర్స్. సో, ఫోను మానేసినప్పుడు మనం పిల్లలకి రైమ్స్ ఎట్లా నేర్పించాలి అనంటే, మనం ఇక్కడ చూపించి నేర్పించొచ్చన్నమాట. సో, చాలా ఈజీగా ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనం ఇట్లా చదువుతూ చెప్తూ ఉంటాం కాబట్టి కొన్ని రోజులు రిపీట్ చేస్తూ ఉంటే ఆ యాక్టివిటీని వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉన్నది చదవటం రాకపోయినా కూడా, వాళ్ళు చాలా ఈజీగా ఆ రైమ్ అనేది చెప్పేస్తారనమాట. సో, ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలంటే నేను నా హోమ్ స్కూలింగ్ సీరీస్‌లో రైమ్స్ ఎట్లా నేర్పించాలని చాలా క్లియర్‌గా అసల అన్నీ కూడా షేప్స్ కానీ, నంబర్స్ కానీ, తర్వాత రైమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా హోమ్ స్కూలింగ్ సీరీస్‌లో నేను ఒకరోజు ఒకరోజు చేసిన యాక్టివిటీస్ నెక్స్ట్ రోజు రిపీట్ అవ్వకుండా నేను డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా క్యాండీకి నేర్పించాను. సో దట్ తనకి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా గుర్తుందనమాట. నేనప్పుడు షార్ట్స్ షేర్ చేస్తూ ఉన్నాను కదా! అప్పుడప్పుడు. సో, తను చాలా బాగా ఐడెంటిఫై చేస్తుంది. కలర్స్ కానీ, లేదంటే నంబర్స్ కానీ, లేదంటే షేప్స్ కానీ చాలా బాగా ఐడెంటిఫై అయితే చేస్తుంది. సో, హోమ్ స్కూలింగ్ సీరీస్ మాత్రం డెఫినిట్‌గా మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ 2 ఇయర్స్ ప్లస్ ఉన్న పిల్లలు మాత్రం పేరెంట్స్ ప్లీజ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే బై ద ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్ రైటింగ్ రావడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు కొంత బేసిక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు పిల్లల దగ్గర నుంచి. సో, అది మనం ఫుల్‌ఫిల్ చేయాలి. అండ్ క్యాండీని మేమేసిన ప్లే స్కూల్‌లో వాళ్ళేం పెద్దగా చెప్పటం లేదు. తనకి నేను నేర్పించినవే చాలా ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. సో, ఇవున్నాయి కదా! ఈ 10 అయితే స్టోరీ బుక్స్ అన్నమాట. సో, ఇట్లా 10 బుక్స్ కలిపి ఒక సెట్ ఒస్తది. రకరకాల స్టోరీస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. సో, క్యాండీకి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ అయితే చెప్తూ ఉంటాను. సో, తనకి ఫేవరెట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లైక్ స్టోరీ బుక్సే ఎక్కువ ఫేవరెట్‌గా ఉంటాయి. సో, ఈ 10 స్టోరీ బుక్స్‌తో పాటు నేను
ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది పంచతంత్రం కథలు చాలా బాగుంటుంది. చాలా ఇష్టం క్యాండీకి ఈ స్టోరీస్ అయితే. సో బుక్స్ ఎప్పుడైనా సరే స్టోరీ బుక్స్ చూస్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పిక్చర్ అనేది పెద్దగా ఉండాలి. అంటే స్టోరీ పిక్చర్ చూస్తేనే అర్థమైపోవాలి. అండ్ దాని కన్క్లూజన్ వచ్చేసి కొంచెమే ఉండాలన్నమాట, షార్ట్ గా ఉండాలి. సో ఇట్లా పిక్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. ఇవనే కాదు, సో ఈవెన్ ఈ బుక్స్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ చూసిన వెంటనే పిక్చర్ లోనే అంతా ఐడెంటిఫై చేసుకునేలాగా ఉండాలన్నమాట స్టోరీ. పిల్లలకి అప్పుడు చాలా బాగా గుర్తుంటుంది. సో స్టోరీ బుక్స్ ఎప్పుడైనా సరే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవైతే బెన్నీ కలెక్షన్ అన్నమాట. సో బెన్నీ సిరీస్ చాలా ఉంటాయి అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ బెన్నీ కలెక్షన్ లో ఏంటంటే ఏదైనా బర్త్డే పార్టీ కానీ, లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కానీ, స్కూల్లో కానీ, స్కూల్ బస్ లో కానీ మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి, ఒకవేళ రాంగ్ గా బిహేవ్ చేస్తే మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అనేది చాలా క్లియర్ గా ఇస్తాడనమాట. ఇది కూడా అంతే. ఇదేంటంటే ఎక్స్పెషల్లీ పిల్లలకి బిహేవియర్ నేర్పించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఈ సిరీస్ లో చాలా బెన్నీలో చాలా రకాల సిరీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో కన్ఫ్యూజ్ అయ్యి వేరేది తీసుకోకండి. ఒకవేళ నేను తీసుకున్నది తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో అవి తీసుకోండి. వాటితో పాటు మనకి ఒక యాక్టివిటీ కూడా ఉంటది అట్ లాస్ట్. సో ఇవైతే మెయిన్ గా నేను ఏంటంటే బెడ్ టైమ్ లో ఎక్కువ చెప్తూ ఉంటాను. సో ఇంతకు ముందు చూపించిన 10 స్టోరీ బుక్స్ ఎక్కువ చెప్పేదాన్ని. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను బెన్నీ కలెక్షన్ అయితే తనకి చెప్తున్నాను అనమాట. రీసెంట్ గా షేర్ చేసిన వ్లాగ్ లో కూడా నేను బెన్నీ బుక్కే చదువుతూ ఉన్నాను. ఇవైతే టోటల్ 6 పీసెస్ వచ్చాయి. తర్వాత నర్సరీ రైమ్స్ కోసం ఇది ఇంకొక బుక్ అన్నమాట. సో కొంచెం రైమ్స్ అందులోవి ఇందులోవి కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు అది తీసుకోలేకపోయినా ఇది తీసుకోండి, ఎందుకంటే ఇందులో చాలా బాగుంటాయి. లైక్ జానీ జానీ ఎస్ పాపా కానీ, రింగర్ రింగర్ రోజెస్ కానీ. అందులో ఏంటంటే మెయిన్ ఆఫ్ లైక్ మనకి కోకోమెలన్ లో ఉన్నాయి అయితే కవర్ చేశాడు. ఇందులో ఏంటంటే కొంచెం ర్యాండమ్ గా నర్సరీలో ఎట్లాంటి స్టోరీస్ అయితే యూజ్ చేస్తారు కదా, సారీ రైమ్స్ అయితే యూజ్ చేస్తారు కదా, అవి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూడు 5 లిటిల్ డక్స్ అట్లాగా. సో కొన్ని అవి ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనం కొంచెం ప్లే స్కూల్ కి వెళ్ళబోయే ముందల నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ వైజ్ కానీ, లేకపోతే కొన్ని స్కిల్స్ ముందు నేర్పించిన లెక్కలోకి వస్తుంది అనమాట. సో పిల్లలకి 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ ఈ డిఐవై బుక్ అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇది నేను ప్రిపేర్ చేయడానికి నాకు పెద్ద అమౌంట్ కూడా ఏమీ పట్టలేదన్నమాట. సో ఇట్లా వెజిటబుల్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్ అన్నిటికి నేను ఇట్లా 2 సెట్లు తీసుకొని ఒకటేమో ఇట్లా కార్డ్స్ లా కట్ చేశాను, ఒకటేమో అక్కడ పెట్టాను. ఏం లేదు, పిల్లలకి ఇది ఇస్తే యాక్చువల్ గా ఇది ఇట్లా మ్యాచ్ చేస్తారనమాట. సో దీన్ని పిక్ అండ్ స్టిక్ యాక్టివిటీస్ అని కూడా అంటారు. చాలా కాస్ట్లీ ఉంటాయి మీరు ఆన్లైన్ లో కొనాలంటే. సో ఇలా నేను వెజిటబుల్స్, A to Z ఆల్ఫాబెట్స్, యానిమల్స్, తర్వాత ఇంకా ఉండాలి షేప్స్ అన్ని చేశాను. ఇది చూసారు కదా షేప్స్, తర్వాత పెట్ యానిమల్స్, తర్వాత ఆల్ఫాబెట్స్. ఇవేంటంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఉపయోగపడతాయి. నెంబర్స్ 1 to 20 నెంబర్స్. సో ఈ డిఐవై యాక్టివిటీస్ అయితే ఒక బుక్ చేశాను. సో ప్లే స్కూల్కి వెళ్ళింది కాబట్టి ప్లే స్కూల్లో చెప్పే కొన్ని లైక్ బేసిక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఇందులో కవర్ చేశాను అనమాట. సో ఇవన్నీ ఇంతకు ముందు ఆల్రెడీ షేర్ చేశాను నేను. మళ్ళీ ఒకవేళ కావాలి క్లియర్ గా చెప్పండి అంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను దీని మీద. సో రీసెంట్ గా నేను కొన్ని డిఐవై యాక్టివిటీస్ కూడా దీనికి షేర్ చేశాను. లైక్ మ్యాచింగ్ చేయటం కానీ, లేదంటే ఇట్లా కలరింగ్ కానీ, నెక్స్ట్ ఏ కలర్ వస్తుందని కానీ, లేదంటే ఇట్లా మేజ్ చేస్ కానీ. సో ఇవన్నీ బిగ్ టాల్ డిఫరెన్సెస్ తెలుసుకోవటం కానీ, సేమ్ డిఫరెంట్ ఆల్ఫాబెట్ ఐడెంటిఫికేషన్ కానీ, తర్వాత ఇక్కడ కౌంటింగ్ కానీ, మొత్తం అన్ని కూడా కొన్ని యాక్టివిటీస్ అనేది నేను చేశాను అనమాట. సో ఇవేంటంటే తనకి ఇప్పుడు ప్రస్తుతం తనకి ప్లే స్కూల్లో చెప్పే కాన్సెప్ట్స్ కన్నా కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తున్నాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ స్ట్రోక్స్, లైన్స్ కొన్ని వచ్చేసాయి కాబట్టి సో అవి చేపిస్తున్నాను. సో వీటితో పాటు 2 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు స్క్రిబ్లింగ్ చేస్తారు కదా, ఆ స్క్రిబ్లింగ్ అయిపోయాక వాళ్ళకి మనం ఇట్లా ప్యాటర్న్స్ అయితే నేర్పించాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్ నేర్పించాలి అని అంటే మనం ఫస్ట్ ఇంట్లో చేపించవచ్చు. హోమ్ స్కూలింగ్ సిరీస్ లో నేను తనకి ఎలా రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేశాను అనేది
చూపించాను క్లియర్గా. సో అది అయిపోయినాక ఇదిగో ఇట్లాంటి ప్యాటర్న్ బుక్ ఒకటి తీసుకోండి. ప్యాటర్న్ రైటింగ్ అని, ఇది అచ్చం ప్యాటర్న్సే ఉంటది అనమాట మొత్తం. సో చూసారు కదా, ఇదంతా ప్రాక్టీస్ చేసింది తను, మధ్య మధ్యలో గీసేసింది కూడా. ఇంకా నెంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వరకు వెళ్ళలేదు కానీ స్ట్రోక్స్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందనమాట. సో ఆల్ఫాబెట్స్ అనేది ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు ఈ రీయూజబుల్ బుక్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది, ఇందులో చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా కొన్ని ప్యాటర్న్ ఇచ్చాడు, కౌంటింగ్ ఇచ్చాడు, తర్వాత రీసెంట్ గా ఒకటి మేజ్ చేసి ఇక్కడ కూడా ఇచ్చాడు. తర్వాత ఇట్లా మ్యాచింగ్ చూపించాను కదా మొన్న తను చేసింది, తర్వాత డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ. సో ఇలా మొత్తం ఇది కూడా ఒక బుక్ అన్నమాట, షేప్స్ నేర్పించడం, కలర్స్ నేర్పించడము. సో ఇవి బేసిక్ బుక్స్ అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి బేసిక్ బుక్స్. సో ఇంతవరకు ఉండాలి. మీరు కాంప్రమైజ్ అవ్వాలి, ఇన్ని కొనలేము, కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం స్టోరీ బుక్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వండి. ఓన్లీ పంచతంత్రం స్టోరీస్ ఒకటే తీసుకోండి ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత వచ్చేసి స్టోరీ బుక్స్ కానీ బెన్నీ కలెక్షన్ కానీ ఆపేసేయచ్చు. బట్ 2 years దాటింది అని అంటే మాత్రం బెన్నీ కలెక్షన్ చాలా మంచిదని నేను చెప్తాను. సో అది ఒకటి యూజ్ చేయండి, లేదంటే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంది కదా, ఆ బుక్ అన్నా ఒకటి యూజ్ చేయండి. అండ్ వాటితో పాటు ఏంటంటే లైక్ ఈ డిఐవైస్ కంపల్సరీ చెయ్యండి. తర్వాత ఈ ప్యాటర్న్ బుక్స్ ఉన్నాయి కదా, ఇంతవరకు పర్చేస్ చేసుకోండి. మిగిలినవి కావాలంటే నిదానంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా గనక మనం ఈ మెటీరియల్ పెట్టుకొని రోజుకి ఒక బుక్, ఒక స్టోరీ అట్లా చదువుతూ ఉంటే పిల్లల్లో చిన్నగా ఆ కమ్యూనికేషన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు మనం అవే కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటే ఒక 7 days 15 days అట్లా పడుతుంది. ఒక్కొక్క పిల్లల మీద డిపెండ్ ఉంటుంది అనమాట టైం, ఎంతలో నేర్చుకోగలుగుతారు అనేది. ఈవెన్ రైమ్స్ చెప్పాలన్నా, షేప్స్ చెప్పాలన్నా, ఏదైనా కానీ ఓరల్ గా చెప్పే కన్నా త్రూ యాక్టివిటీస్ ద్వారా చేపించడానికి ట్రై చేస్తే వాళ్ళకి చాలా త్వరగా వస్తాయి అండ్ వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు కూడా. సో దానికోసం కావాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా నేను హోమ్ స్కూలింగ్ లో కవర్ చేశాను. షేప్స్, నంబర్స్, ఆల్ఫాబెట్స్, రైటింగ్ స్కిల్స్, ప్రతిదీ కూడా త్రూ యాక్టివిటీస్ నేను నేర్పించాను. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఈ బుక్స్ అంతా ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు ఎలాంటి యాక్టివిటీస్ చూడాలి అని అనుకుంటున్నారు, లేదంటే ఎలాంటి కాన్సెప్ట్ చూడాలి అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. అండ్ నేను రీసెంట్ గా చెప్పాను కదా రోజు క్యాండీకి హోంవర్క్ కూడా చేపిస్తున్నాను అని, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాను. ప్లే స్కూల్లో ఎలాంటి హోంవర్క్ ఇస్తున్నారు తనకి అనేది కూడా నేను డైలీ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే, అదేంటంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ పక్కనే ఉన్న బెల్ ని టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను చాలా మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మన స్పీచ్ డిలే సిరీస్ కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.